Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి మెడకు లాకప్ డెత్, హైకోర్టు డెడ్లైన్, రంగంలోకి సిబిఐ. నెల రోజుల క్రితం విజయవాడలో కృష్ణలంక పోలీసులు సాయికృష్ణ అనే రౌడీ షూటర్ను ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి స్టేషన్లో లాకప్ డెత్ చేసి శవాన్ని సైతం మాయం చేశారన్న ఆరోపణలు చంద్రబాబు సర్కార్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ వ్యవహారం కాస్త హైకోర్టుకు చేరడం, ఈ నెల 29న సాయికృష్ణను కోర్టులో ప్రవేశపెట్టాలని హెబియస్ కార్పస్ పిటిషన్లో న్యాయమూర్తి ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోయాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం నష్టాన్ని వీలైనంత తగ్గించుకునే పనిలో పడింది. గత నెలలో సాయికృష్ణను ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉండగా విజయవాడ పోలీసులు తీసుకెళ్లారు. దీంతో అతని తల్లి తన కుమారుడి కోసం విజయవాడ పోలీసుల చుట్టూ నెల రోజులుగా తిరుగుతూనే ఉంది. అయినా ఆచూకీ చెప్పకుండా వారు తప్పించుకున్నారు. చివరికి సిపి రాజశేఖర్ బాబు ఆఫీస్కి వెళ్ళినా అక్కడ ఆయన స్పందించలేదు. చివరికి హైకోర్టులో తన బిడ్డ ఆచూకీ కనుక్కునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి ప్రభుత్వం సాయికృష్ణ ఆచూకీ కోసం 2 వారాల గడువు ఇవ్వాలని అడిగింది. దీనికి హైకోర్టు కూడా సరే అంది. ఈ నెల 29న కోర్టులో సాయికృష్ణను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. అయితే సాయికృష్ణను తీసుకెళ్లిన పోలీసులు అతన్ని లాకప్ డెత్ చేసి చంపేయడమే కాకుండా శవాన్ని సైతం తగలబెట్టేశారన్న వార్తలు విభ్రాంతి కలిగిస్తున్నాయి. దీనికి బాధ్యుడైన కృష్ణలంక సిఐ నాగరాజును అధికారులు వీఆర్కు పంపి ఊరుకున్నారు. కానీ ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో సీఎం చంద్రబాబు నాగరాజును సస్పెండ్ చేయాలనే ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఐపీఎస్ అధికారితో విచారణకు ఆదేశించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ను విచారణ అధికారిగా నియమించారు. అయినా ఇప్పటికే చనిపోయాడని భావిస్తున్న సాయికృష్ణను పోలీసులు ఎన్ని విచారణలు చేస్తే మాత్రం హైకోర్టులో ఎలా ప్రవేశపెడతారు, విఫలమైతే కోర్టుకి ఏం చెబుతారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా ఈ కేసు సిబిఐకి అప్పగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.